చాలామంది కుటుంబాల్లో చూస్తే సంపాదన కోసం తాపత్రయపడుతూ కుటుంబాన్ని విడిచిపెట్టి విశ్వాసం అని చెప్పుకున్న తర్వాత కూడా దేవుడిచ్చిన ఆ భగబంధాలను ఆ సంబంధ బాంధవ్యాలను సైతం విడిచిపెట్టి కేవలం సంపాదన కోసం దేశ విదేశాలు వెళ్ళిపోతున్న స్థితి. పిల్లలు ఇక్కడ ఉంటున్నారు, భార్య ఇక్కడ ఉంటుంది, కుటుంబం అంతా ఇక్కడ ఉంటుంది. తను ఒంటరిగా అక్కడ జీవిస్తూ కేవలం మనీ కోసం తాపత్రయపడుతున్న ఆ పరిస్థితుల గురించి దేవుడే మాట్లాడుతున్నాడు. చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి చదువుతున్నాను. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రండమని చెప్పుకుని వర్లారా. రేపేమి సంభవించినా మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిదే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి అది చేతుము ఇది చేతుమని చెప్పుకుని వలన ఇప్పుడైతే మీరు ఈ డంబముల యందు అతిశయపడుతున్నారు. ఇట్టి అతిశయం అంతటి చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగి అలా చేయని వానికి పాపము కలుగును. ప్రభు చెప్తున్నారు, మీకు ఇచ్చిన ఈ కుటుంబంలో, మీకు ఇచ్చిన ఈ భవబంధాల్లో మీరు ఇక్కడే ఉండి పనిచేసుకోండి, నేను బ్లెస్ చేస్తాను. ప్రభు చిత్తమైతే అది చేసి ఇది చేసి నేను జీవనోపాధి కలిగి ఉండి నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతాను అని చెప్పుకోండి అని ప్రభు సెలవిస్తున్నారు. చూడండి, చాలా ప్రాంతాలకు వెళ్తే అక్కడ ఒక్కొక్క కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒకరిద్దరు విదేశాల్లోనూ ఉంటున్నారు, స్త్రీలు సైతం. వాళ్ళు ఎప్పుడో వస్తున్నారు. ఒక అమ్మాయి మొన్న చిన్న ఆ బిడ్డ పుట్టింది, పెళ్ళయింది. బిడ్డ పుట్టిన 6 నెలల లోపులోనే ఆ అమ్మాయి విదేశాలకు వెళ్ళిపోయారు సంపాదన కోసం. మరలా తిరిగి ఎప్పుడు వచ్చారంటే 4వ సంవత్సరంలో, బిడ్డ 4వ సంవత్సరంలోనో ఎప్పుడో వచ్చారు ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి ఆ చంటి పాపకి ఇదిగో నీ తల్లి అని చెప్పి అమ్మమ్మ నానమ్మలు పరిచయం చేయాల్సిన దుస్థితి. ఇదిగో నీ తల్లి ఈమె అని చెప్పి పరిచయం చేయాల్సిన పరిస్థితి. ఆమెను ఆ చంటి పాపను ఎత్తుకుని చనుబాలిచ్చిన అనుభవాలు లేవు. దేవుడు పెట్టిన నియమం అంతా కూడా పక్కకు దూరం పట్టేస్తుంది కేవలం సంపాదన కోసం. ఇంతలోనే కనబడి అంతలోనే ఆవిరి వంటి జీవితాలు. బీ కేర్ఫుల్, మీరు ఇక్కడే ఉండండి. సంపాదన కోసం అయితే వెళ్ళక్కల, సువార్త కోసం అయితే ఎంత దూరమైనా వెళదాం, ఎన్ని దేశాలన్నా తిరుగుదాం దేవుడి చిత్తమైతే. కానీ సంపాదన కోసం అయితే కనుక మీ జాలిడి పొట్ట కోసం, మన కుటుంబ పోషణ కోసం ఇవన్నీ విడిచిపెట్టేసి, ఆ బంధాలన్నింటినీ విడిచిపెట్టేసి ఎక్కడెక్కడో జీవించడం, ఎవరి దగ్గరో దేవుని ఎరుగుని ప్రజల దగ్గర సైతం పనిచేసి పాటలు పడి ప్రయాసపడి తెచ్చుకొని జీవించాల్సిన అవసరం లేదని ఇక్కడ లేఖనం తెలియవస్తుంది. అవును కదండి? ఆ బంధాలు తిరిగి వస్తాయా? ఆ ప్రేమను తిరిగి వస్తాయా? ఆ వయస్సు మళ్ళీ తిరిగి వస్తుందా? మన శరీరము ఆ యొక్క స్థితికి మనము ఏమాత్రమైనా మళ్ళీ తెచ్చుకోగలమా? ఇక్కడున్న ఈ బంధాలు మనము మరల ఒకవేళ అక్కడ ఉండగానే ఏదైనా జరిగితే, ఇక్కడుండగానే ఆత్మీయులు కోల్పోతున్నారు. వాళ్ళు కనీసము చనిపోయినా కూడా రాలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటున్నారు. ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే కూడా రాలేని పరిస్థితుల్లో ఉంటున్నాయి. అన్ని వీడియోలు వచ్చాయి, సెల్లో వీడియోలు తీసేయడం పెట్టేయడం. మొన్న ఒక ఆయన అంటున్నారు, తండ్రి చనిపోయారంట, ఆయన విదేశాల్లో ఉన్నారు, నాకు వీడియో తీసి పెట్టండి, ఆ అంతిమ కార్యక్రమం కూడా అక్కడి నుంచే జరిపించేస్తారంటున్నాడు. అక్కడి నుంచి తలకొరం పెట్టండి వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం. ఎలా ఉన్నారో చూడండి. వాళ్ళైతే అలా ఉన్నారు, దేవుని ఎరుగుని వారు. మనకైతే దేవుని లేఖనం ఇచ్చారు, ఏం చేయాలనేది సమస్తాన్ని కూడా తెలియజేశారు. కనుక మనం పరీక్షిద్దాం చక్కగా, దేవుని లేఖనంలో ఉందాం. అప్పుడే మనకు ఆశీర్వాదం, అప్పుడే మనకు దేవుని రాజ్యం. చాలామంది వీటి కోసం ప్రార్థన చేస్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నారు. దేవుని చిత్తం కానప్పుడు అక్కడ ఉండే వాళ్ళకి మళ్ళీ ప్రార్థన చేస్తే ఫలితం ఏముందండి? దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడంటారా? వెళ్ళడమే నా చిత్తం కాదంటున్నాడు ఆయన. అలాంటప్పుడు వెళ్ళిన తర్వాత వెళ్ళి అక్కడ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయమని కోరడం అనేది ఎంతవరకు కరెక్ట్? చేసేది ఎంతవరకు కరెక్ట్? ఆలోచిద్దాం, కొంచెం ఆలోచిద్దాం, పరిశీలిద్దాం, అందరం పరిశీలించాం. ఇంతవరకు జరిగిన దాన్ని పెట్టి పక్కన పెట్టి ఇప్పుడు జరిగించిన గురించి ఆలోచిద్దాం. తప్పు జరుగుతుంది, దిద్దుకుందాం ఖచ్చితంగా. కనుక లేఖనాన్ని ఆచరిస్తేనే మనకే దేవుని రాజ్యమని దేవుడు తెలియజేస్తున్నారు. కనుక
దేవునికి లేబడి దేవునికి భయపడి మనము భక్తి చేద్దాం. దేవుడు నిండారుగా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.